హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. కూర్చుందాం అందరూ కూడా ఈ సమయంలో. కాకినాడ పట్టణంలోని ఎంతోమందికి ఈ మధ్యన మాకు పరిచయం అయిన తర్వాత కూడా మరి చాలామందిని అక్కడికి హాస్పిటల్ అడ్మిట్ చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు సార్ బాబు గారి దగ్గర పంపిస్తే వారి మాన్యువల్ ద్వారా వారి సిస్టమేటిక్ ద్వారా డెంగీ ఫీవర్లు కూడా హాస్పిటల్లో జాయిన్ చేయకుండా వారు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. మరి ఇలాంటి వారు మనకు ఉండడం చాలా ఆశీర్వాదకరం, ఉపయోగకరం. మరి ఒక పక్కన ల్యాబ్ను మెయింటైన్ చేస్తూ దేవుని పరిచర్యలో ఎవరు పిలిచినా ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించాలని ఒక తపన కలిగినటువంటి వాక్యం అందించడమే కాదు, సంఘాలను హెచ్చరిస్తూ ఈనాడు సంఘాలకి కావాల్సినటువంటి హెచ్చరిక పుత్రులు వీరు. వారికి సమయాన్ని ఇస్తుండగా మీరు అందరూ గొర్రెపూడి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తూ వారికి సమయాన్ని ఇద్దాం. చాలా సంతోషం ప్రియులారా. యోబు గ్రంథము 33 అధ్యాయం 19 వచనం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను వ్యాధి చేత మంచం ఎక్కించడానికి కూడా మమ్మల్ని ఎక్కిస్తున్నావా నాయన నువ్వు? అవును, నేనే ఎక్కిస్తున్నాను. ఎస్, ఎందుకంటే నువ్వు మాట ఇంట్లా ఏమండి. ఒకటి కావాలని మనం ప్రార్థన చేస్తూ 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 ఉన్నప్పుడు అది వచ్చిందనుకోండి, ఇంకంతే అయిపోయింది. మనం ప్రార్థన చేసాం, ఆయన ఇచ్చారు, మన అగ్రిమెంట్ అయిపోయింది అంతే. వెంటనే మన రిలేషన్ ఎలా ఉంటుందండి? డిస్టెన్స్ పెరిగిపోదు, డిస్టెన్స్ దూరం అయిపోద్ది. దేవుడికి నువ్వు కావాలి ఆయనకి. వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది గురించి చాలా మనం తప్పుడుగా అనుకుంటాం. అపవాది గురించి చర్చికి వెళ్ళేటప్పుడు అండి, నాది ప్యాచ్ పడిపోయిందండి, అపవాది నన్ను పెట్టేసాడు అన్నట్టు. ప్యాచ్ ఏంటి? అది ప్యాచ్ పడితే తెలుసుకుని మార్పించుకోవాలి నువ్వు. అపవాది మనకి చారగా దొరుకుతాడండి. మనకి ఎంతలోకి అంటే అపవాది చిన్న నవ్వుకోవడానికి ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ బైబిల్లో ఉందనుకుని అందెడతారు. అపవాది నెత్తి మీద కొట్టేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాడట. చాలా నీరసంగా, బాధగా, ఏదో తిట్లు తిన్నవాళ్ళగా దేవుడి దగ్గరికి వెళ్ళాడట. అదే ఎలా వచ్చామని అడిగాడట. ఏం లేదండి, అసలు నేనే అబద్ధానికి జనకుడు అనుకున్నాను, మీ వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని నా మీద అన్నాడట. ఎవరు? ఏది జరిగినా నా మీద పెట్టేస్తున్నారండి, అసలు నాకు సంబంధం లేదండి. వాడేదో ఆలయానికి వెళ్ళడానికి లేట్ అయిపోయిందంట, లెగడం ఏమో లేటుగా లెగిసాడు, టైం అయిపోయింది, పాస్ గారు తెస్తారని మానేసేసి అపవాది నన్ను శోధించేస్తున్నారని. నేనేం చేయలేదు సార్ అండి, నా మీద పెట్టేస్తున్నాడు అని అపవాది అంట ఫిర్యాదు చేశాడట. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, ఇప్పుడు ఇంతకీ మనం ఇందాక ప్రశ్న ఒకటి ఉండిపోయింది, మనం దేవుడి పిల్లలమా దెయ్యం పిల్లలమా? దేవుడి పిల్లలేనా? అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు? అబద్ధానికి జనకుడెవరు? సైలెంట్ అయిపోయారు కదా. అబద్ధానికి జనకుడెవరు? అపవాది. ఇవాళ నుంచి మన అబద్ధాలు మానేస్తేనే దేవుడి పిల్లలు అవుతాం, అంతేనా? ఒక వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలన వాడు ఏం పొందుతాడటండి? శిక్షణ నొందును. అయ్యా, దేవుడు ఆలోచన చూసారండి. ఆర్టీసీ బస్సులో రాస్తూ ఉంటాడు ఏమనంటే, డ్రైవరు శిక్షణలో ఉన్నాడు అనా అంటే లోన్ వేసి కొట్టేస్తున్నారని అర్థమా? కాదు, డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు. శిక్షణనివ్వడానికట దేవుడు మనకి అనేక విషయాలను పెడతాడటండి. మనకు ఈ లోకంలో ఉన్న శిక్ష లేకపోతే నిత్య శిక్షలోనికి వెళ్ళమట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనకు ఈ లోకంలో శిక్షణ లేకపోతే నిత్య లోకానికి వెళ్ళడానికి శిక్షణలోనికి వెళ్ళిపోతావటండి. ఆయన ఉద్దేశం ఏంటి తెలిసిన? ఎంతో కష్టపడి ఎంతో యుగాంతము నుంచి నిన్ను ఏర్పరచుకున్న ఆ దేవుడు నువ్వు అపవాది పాలైపోతావేమని దేవుని ఆలోచన అండి. అన్నీ బాగున్నప్పటికీ, మనకి లేమి కలిగినప్పటికీ దేవుడి మీద మనకు ఉండే ఆలోచన మనందరికి అనుభవం ఉంటుంది కదా. దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎప్పుడైతే మనం అనుకున్న ప్రార్థనకి దేవుడు ఇచ్చేసాడో వెంటనే మన ఆలోచన సరళ మారిపోద్ది, దేవుడికి ఇచ్చే టైం కూడా తగ్గిపోద్ది ప్రియులారా. ఎందుకంటే దేవుడు అదే మాటతో ఏం చేస్తున్నాడంటే, ఎందుకయ్యా ఇలా చేస్తున్నామని అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలిసినండి? ఆయన ఏమంటున్నాడు తెలిసిన? ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఎందుకట దేవుడు వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కేటట్టు చేస్తున్నాడట, ఒకడు ఎముకలలో ఎడతగిన నొప్పులు కలిగేటట్టు చేస్తున్నాడట. ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన నీడవల్లే మన దినములన్నీ అనవసరంగా గడిపేస్తున్నామంట.
సంఘానికి వస్తున్నాం వెళుతున్నాం, కాలం గడిచిపోయింది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 కూడా వచ్చేసింది. ఏం తెలుసుకున్నావు నువ్వు దేవుడి గురించి? ఏం అర్థమైంది? ఆలయానికి వచ్చేయడమే అర్థమైందా? ఒక ఉగ్రత ఉంది, ఒక రోజు ఉంది, ఆ రోజు మనం సిద్ధం కావాలనేది ఏమైనా అర్థమైందా? ప్రియా దేవుని సంగమా, ఒక ఊరు వెళ్ళాలనుకోండి, మూడు రోజులు ప్రయాణం ఉందనుకోండి, ఎప్పటి నుంచి మొదలెడతాం రిజర్వేషను? 3 నెలల ముందు చేసేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఉండట్లేదు కనుక. అక్కడి నుంచి మొదలుకొని వెళ్ళే రోజు వరకు ఎన్ని ఆలోచనలండి. ఎక్కడెక్కాలా, ఎక్కడ దిగాలి, ఏం చేయాలి, ఇది ఏం చేయాలని ఎంత ఆలోచిస్తామండి మనం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడి విషయంలో దేవుడికి ఎందుకు గాయాలు చేస్తున్నాడంటే, ఇదిగో వ్యాధి చేత మంచం ఎక్కితే తప్ప దేవుడు నువ్వు కలవట్లేదట. ఒక ఎముకలలో ఎడతగిన నిప్పులు కలగకపోతే నువ్వు దేవుడి దగ్గరికి రావట్లేదట. 3 రోజుల ప్రయాణానికి 33 సార్లు ఆలోచిస్తున్న నువ్వు, ఒక రోజు నీ ఇన్సూరెన్స్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తిరిగి రాని లోకానికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు వస్తుంది, లేదండి నాకు ఇవాళ కూతురు పెళ్ళి అయిపోయే వరకు ఆగమ్మా, మరణమమ్మా, కాసేపు ఒక్కరోజు, ఒక వారం రోజులు టైం ఏంటి ఇస్తుందా? అన్నీ చెప్పి వస్తాయండి. చెప్పిరాంది ఒకటే. ఈరోజు మనం ఆలోచిద్దాం. 3 రోజుల ప్రయాణానికి 33 సార్లు ఆలోచిస్తున్నా నువ్వు, తిరిగి రాని లోకానికి ఎప్పుడు వెళ్ళాలో నీకు తెలియదు. దాని గురించి ఏమన్నా నీకు సిద్ధపాటు ఉందా? ఆ సిద్ధపాటు కావాలంట దానికి దేవునికి. ఎందుకంటే ఏ రాత్రి ఆయన ఉగ్రత వస్తుందో మనకు తెలియదు. అందుకే ఒక చక్కని మాట మాట్లాడాడు ఆయన. ఇగో నీ భార్యతో గొడవపడ్డావా, నీ భర్తతో గొడవపడ్డావా, సమాజంలో ఎవరితో నువ్వు ఇబ్బంది పడ్డావా, నీ యజమానితో నువ్వేనా గొడవపడ్డావా, సాయంకాలం సూర్యోదయం లోపు నువ్వేం పడాలి? సమాధాన పడాలి. వాట్ ఇస్ ద డెప్త్ ఆఫ్ దట్ వర్డ్? యునో, ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలిసినా? నేను కూడా అనేవాడిని. నేను ఒక హైందవుణ్ణి. భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ చూస్తాను, ఇంక లేక ఆగిపోయాను అంతే. నిజమండి. కాకినాడ రండి, మా రమణయ్యపేట ఏరియాలో గుళ్ళో ఎన్ని గుళ్ళు కట్టాను నేను. 18 సార్లు అయ్యప్పకి వెళ్ళి వచ్చాను. ఎన్నిసార్లు అండి? నేను గురుస్వామిని. 18 సార్లు. ఎందుకు కాలర్ ఎగరేస్తూ రొమ్ము విరుచుకుని దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇగో ఆయన ఉద్దేశం అర్థమైంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశం ఏంటో తెలిసినా? ఎన్నో తిరిగాను నేను. భారతదేశంలోని గుళ్ళన్నీ చూస్తాను. ఒక టార్గెట్ ఉందో నాకు తెలుసు, వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, గ్రంథాలు మాట్లాడతాను. కానీ నాకు గోల్ మాత్రం తెలియలేదు. ఆ గోల్ తెలిసిన తర్వాత దేవుడిని వదలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉద్దేశం ఏంటో తెలిసినా? నువ్వు నీకున్న ఈ చిన్న జీవితం చాలా చిన్నది ఇక్కడిది. ఈ రాత్రికాల సమయంలో ఆయన రాక సిద్ధమైతే ఆర్ యు రెడీ? నో. అసలు ఆలోచన ఉందా? చెప్పకుండా ఒకటి వచ్చి రాత్రి కాడ మనం తీసుకెళ్ళిపోద్ది అనేది గుర్తుందా? లేదు. చెప్పకుండా ఆయన వస్తాడు, ఆయన వచ్చేటప్పటికి నీవు సిద్ధపడి ఉండాలి, సమాధానంతో ఉండాలి. అలా సమాధానం లేకపోతే నువ్వు ఎత్తబడు అనేది గుర్తుందా? నో. దేవునికి ఎంత బాగా తెలుసండి నువ్వు అలా లేవని. అందుకనే ఆ అద్భుతమైన పదాన్ని, ఆ పదమైన డెప్త్ అయిన పదాన్ని ఏం చేశాడు తెలిసిన? నీ భార్యతో నువ్వు గొడవపడ్డావా, నీ సంఘంలో గొడవపడ్డావా, సూర్యోదయానికి లోపు నువ్వు సమాధాన పడిపో. అవసరమైతే నువ్వు సమాధాన పడిపో. ఎందుకంటే నువ్వు సమాధాన పడకుండా నువ్వు పడుకున్నావు అనుకో, ఆ రాత్రికాల ఆయన రాకడ సిద్ధమైతే ఎన్ని పరవణాలు వండుకున్నా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని చేసినా, ఆ రాత్రి నువ్వు సమాధానం నీకు రాత్రి లేకపోతే ఆ రాత్రి నువ్వు ఎత్తబడవు. దేవునికి మహిమ కలుగును గాక. అదటండి ఆయన భయం. ఎందుకు గాయం చేస్తున్నాడట? నువ్వు ఆయనకి దక్కకుండా పోతావేమో అని. ఆయన ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దానిని నమ్ము, అది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు గనక మనం ఇక్కడ కూర్చున్నాం. ఆయన ప్రేమించకూడదనుకుంటే యు ఆర్ నాట్ ప్లేస్. ఇదే సభలు గత సంవత్సరం జరిగాయండి. గత సంవత్సరం ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు లేకుండా ఉండుండొచ్చు కదా. కానీ ఇంకా నీకు మళ్ళా ఈ సంవత్సరం సభల్లో కూర్చోవడానికి ఇచ్చాడంటే ఎందుకో తెలిసినా నిన్నెప్పుడో నిర్ణయించుకున్నాడు, వాడి చేతిలోకి వెళ్ళిపోతామని ఆయన భయం.
ఆయన ప్రేమని మనం కొలవలేం ప్రియులారా. ఎందుకంటే నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వస్తున్నాం వెళుతున్నామే కానీ అసలు ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళుతున్నాము, ఎందుకు క్రైస్తవులోకి వచ్చాము అనేది ఒక ఆలోచన ఉందా? ఎందుకు గాయాలు పెడుతున్నావా అంటే, ఇగో నేను చాలా మంచివాడిని, గాయం ఎందుకు పెడుతున్నానంటే విజ్ఞానము గల మనుషులారా ఆలోచించండి అన్నాడు. సర్వశక్తుడు ఏమన్నాడమ్మా? చదవండి. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అంటే ఏమండి, మనకి చిన్న అధికారం ఉంటే చాలండి అవతల నేలేస్తాం తెలుసండి. చిన్న అధికారం ఉంటే చాలు. ఆయన ఎవరట? సర్వశక్తుడు. నిన్నేమైనా చేసేయగలడు. భూమి ఎక్కడ ఉందనుకుంటున్నారు ఇప్పుడు? స్పేస్లో ఆధారం లేకుండా ఉంది. ఆయన ఒకసారి ఇలా ఊదాడు అనుకోండి, మొత్తం మటాష్ అయిపోద్ది. సర్వశక్తుడు. ఎంత సర్వశక్తుడు అంటే అనంత జ్ఞాని. భూత వర్తమాన భవిష్యత్ కాలాలని ఒకేసారి ఆయన చేతిలో చూడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నెందుకు పుట్టించాడో తెలుసు, నిన్నెందుకు పంపించాడో తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, నువ్వెక్కడికి వెళ్తావో తెలుసు. కానీ ఈ మధ్యలో నిన్నేం చేస్తాడంటే, నీవు చెప్పిన పని చేయడానికి ఇదిగో ఈ మాన్యుల్ రాసిచ్చాడు మనకి. ఈ మాన్యుల్ నీకుంది. ఈ మాన్యుల్ చూసుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే ఆచారంగా, యాత్రికంగా నీ క్రైస్తవాన్ని గడిపేస్తున్నావేమో. అందుకని నేను బాధ ఏంటంటే, ఎక్కడైతే ఆయన నుంచి జారిపోతావేమో అని చాలా సునాయాసంగా గడిపేస్తుందంట క్రైస్తవ జీవితం. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఏమండి, వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎంత ఇబ్బంది ఉందని తెలుసా? ఏ నిమిషాన్ని మనకు కబళిస్తుందో తెలుసా? కానీ దేవుడికి తెలుసు. అందుకని నీకేం చేస్తున్నాడంటే గాయాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ.